హతసాక్షులు. అయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనములు, దేవుని నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేక వేసిరి. ఏమంటున్నారు వీళ్ళు? దేవుని నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన ఆత్మలు ఎక్కడున్నాయట? బలిపీఠము కింద చూస్తున్నారట. బలిపీఠం కిందకి ఎందుకు వెళ్ళారు? పాపులైతేనేమో పాతాళానికి వెళ్ళాలి, నీతిమంతులైతేనేమో పరదేశకు వెళ్ళాలి. మరి వీళ్ళు బలిపీఠం కిందకి ఎందుకున్నారు అనంటే, 7 ఏళ్ల శ్రమ కాలములో పరదేశు ఖాళీ అయిపోతుంది. పరదేశు మరి తలుపులు వేసేస్తాడు. ఎందుకు ఖాళీ అయిపోతుంది పరదేశ్ అంటే, 7 ఏళ్ల శ్రమలకు ముందు యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, కడబోర ఊదినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. మృతులైన వాళ్ళు ఎక్కడున్నారు? ప్రజెంట్ పరదేశంలో. మొట్టమొదటి ఎవరు లేస్తారు? మృతులైన వారు. పరదేశంలో ఉన్న వారందరూ కూడా మరలా వారు లెగిసి మొట్టమొదటిగా దేవుని సముఖమునకు వెళతారు. బ్రతికిన మనము వెళ్ళిపోదాం తర్వాత. ఈ మృతులు ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ అంటే పరదేశంలో ఉన్నారు. 7 ఏళ్ల శ్రమ కాలం ముందు రాకడలో, రహస్య రాకడలో మొట్టమొదట మృతులైన వారు మధ్యాకాశంలోనికి వచ్చేస్తారు. కాబట్టి పరదేశు ఆ యొక్క స్థలము ఖాళీ చేయబడింది. 7 ఏళ్ల శ్రమ కాలంలో చనిపోయిన ఆత్మలు పరదేశకు వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి 7 ఏళ్ల శ్రమలో చనిపోయిన భక్తుల ఆత్మలు ఎక్కడికి వెళ్తారంటే బలిపీఠం కిందికి వెళ్తాయి. హల్లెలూయా. బలిపీఠం కిందికి వెళ్ళి మీరేం చేస్తున్నారు? ప్రభువుని అడుగుతున్నారు. దేవుని నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలనగా హతసాక్షులు వీళ్ళు.